హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్వరాజ్ ఫ్యామిలీ కిచెన్. టుడే మన రెసిపీ డబల్ కా మీఠా అండి. పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ ఇలా ఏవున్నా సరే హైదరాబాద్లో కంపల్సరీగా ఈ డబల్ కా మీఠాని సర్వ్ చేస్తారు కదా. సో మనం ఇంట్లోనే చాలా ఫాస్ట్గా అండ్ టేస్టీగా ఈ డబల్ కా మీఠాని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దీని టేస్ట్ కనుక ఒకసారి చూసినట్లయితే ఇంట్లో మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేయించుకుంటారనమాట. అంత టేస్టీగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళు చాలా చాలా ఇష్టంగా తింటారు. సో మరెందుకు లేటు, దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. ఓకేనా. ఇలా ఫస్ట్గా డ్రై ఫ్రూట్స్ని తీసుకోవాలి. కాజు, అలాగే బాదం, అలాగే కిస్మిస్ని. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక కాజు, బాదంని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, వీడియోలో చక్కగా చూపిస్తాను చాలా నీట్గా. ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఒక 2 మినిట్స్కి కిస్మిస్ని యాడ్ చేసుకొని బ్రౌన్ కలర్లో వచ్చేంత విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని పక్కకి ఒక ప్లేట్లోకి మనం సర్వ్ చేసుకుందాము. మెయిన్ ఈ స్వీట్లో ఈ డ్రై ఫ్రూట్స్ చాలా చాలా మోస్ట్లీ ఇంపార్టెంట్ అనమాట. చాలా చాలా బాగుంటాయి కూడా తింటూ ఉంటే. నెక్స్ట్ నేను ఒక 4 బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాను. ఎందుకంటే మనం గీలో వేసినప్పుడు ఎక్కువగా గీ అనేది దీనికి పీల్చకుండా ఉంటుంది. సో ఒక హాఫ్ అన్ అవర్ ఫ్యాన్ కింద కానీ అలాగే ఎండలో కానీ పెట్టినట్లయితే చాలా చాలా బాగుంటాయి. ఈ విధంగా గీలో యాడ్ చేసుకొని బ్యాక్ సైడ్కి ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. చూడండి, బ్రౌన్ కలర్ వచ్చేంత విధంగా టర్న్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉంటుంది. ఇలాగా రెడీ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి మనం సర్వ్ చేసుకుందాము. ఇలా బ్రౌన్ కలర్లో వస్తే చాలా చాలా బాగుంటుంది ఈ డబల్ కా మీఠా. నెక్స్ట్ అదే విధంగా మిగతావి కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకొని ఈ ప్లేట్ని పక్కన పెట్టుకుందాం. ఓకేనా. చూడండి, ఈ విధంగా బ్రౌన్ కలర్లో వస్తే మనకి చాలా బాగుంటుంది. నెక్స్ట్ అదే ప్యాన్లో కొంచెం టిష్యూ పేపర్తో క్లీన్ చేసేసుకోవాలి. లేకుంటే వేరే ప్యాన్ అయినా యూస్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇందులో షుగర్ని తీసుకోవాలి. 1 కప్ షుగర్ తీసుకోవాలి. మీరు ఎక్కువ స్వీట్ కనుక తీసుకున్నట్లయితే 1.5 తీసుకోవచ్చు. మనం బ్రెడ్ స్లైసెస్ తీసుకున్న దాన్ని బట్టి తీసుకోవాలి. అదేవిధంగా ఏ కప్తో తీసుకున్నామో షుగర్, అదే కప్తో వాటర్ని తీసుకొని షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలండి. ఈ షుగర్ మొత్తం కూడా వాటర్లో బాగా కరిగిపోవాలి. చూడండి, ఈ విధంగా. దీనికి ఎలాంటి పాకం అనేది అవసరం లేదు. జస్ట్ చేతికి పట్టుకున్నప్పుడు జిగురు జిగురుగా ఉంటే సరిపోతుంది. అప్పుడే పర్ఫెక్ట్గా ఈ డబల్ కా మీఠా మనకి ప్రిపేర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ కొంచెం 1 స్పూను ఇలాచీ యాడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఈ ఫ్లేవర్. ఇలా కనుక కలిపేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మనం చేతికి టచ్ చేస్తే చూడండి, ఈ విధంగా జిగురు జిగురుగా వస్తే సరిపోతుందన్నమాట. షుగర్ సిరప్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఈ బ్రెడ్ స్లైసెస్ని ఇందులోకి 1 బై 1 యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నట్లయితే ఈ బ్రెడ్ స్లైసెస్ ఆ షుగర్ సిరప్ మొత్తం అబ్జర్వ్ చేసుకోవాలి. మొత్తం కూడా స్వీట్నెస్. చూడండి, బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా టర్న్ చేసుకున్నట్లయితే ఆ బ్రెడ్కి ఆ స్వీట్నెస్ అనేది బాగా అబ్జర్వ్ అయిపోయి చాలా చాలా స్వీటీగా, చాలా ఎమీగా ఉంటుందన్నమాట. అంత బాగుంటుంది. ఇలా అంతా కూడా ఇలా టర్న్ చేసుకోవాలండి. చూడండి, షుగర్ సిరప్ చాలా వరకు అబ్జర్వ్ అయిపోయిందనమాట బ్రెడ్కి. నెక్స్ట్ ఒక టీ గ్లాసు పాలుని ఈ విధంగా మరిగించుకొని అందులో మన ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ని స్లైసెస్గా కట్ చేసుకుని ఈ విధంగా మరిగించుకోవాలి. బాగా మరిగించుకున్న మిల్క్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. చూడండి, ఒక టీ గ్లాస్ అయితే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. మీ దగ్గర మిల్క్ బాగా ఎక్కువగా క్రీమ్ ఉన్న మిల్క్ అయినా యూస్ చేసుకోవచ్చు, ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా మిల్క్ అండ్ షుగర్ సిరప్ ఈ బ్రెడ్ స్లైసెస్ బాగా పీల్చుకోవాలన్నమాట. అప్పుడే బాగుంటుంది. చూడండి, ఈ విధంగా. నెక్స్ట్ ఫ్రై చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇంతేనండి, చాలా సింపుల్. ఇంకా మన ఇంట్లో డ్రై ఫ్రూట్స్ పిస్తా కానీ బాదం కానీ ఉంటే చక్కగా స్లైసెస్గా కట్ చేసుకొని ఈ విధంగా సర్వ్ చేసుకొని
మొత్తం ఆ మిల్క్ షుగర్ సిరప్ అంతా కూడా ఈ విధంగా అయితే పీల్ చేసుకోవాలి. స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇదంతా కూడా చేయాలి ఫ్రెండ్స్. చూడండి ఎంత యమ్మీగా ఉందో డబల్ కా మీఠా. చాలా సింపుల్ అండ్ ఫాస్ట్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ డబల్ కా మీఠాని మీరు ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ డబల్ కా మీఠాకి ఒక లైక్ చేయండి. మీరు ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.